నమస్కారం. ఎస్బీఎట్ న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా తాండూరులో ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు వ్యవసాయ రైతు వార్షికోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తాండూరు వ్యవసాయ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు తాండూరు పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యేలు మరియు కోడంగల్ నియోజకవర్గం కూడా ప్రత్యేక అధికారి ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నందున రైతులు తాండూరు పట్టణంలో ఎస్వీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 4న నిర్వహిస్తున్న జిల్లా రైతు వార్షికోత్సవ సభను రైతులు విజయవంతం చేయాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమము మార్చి 6వ తేదీ మొదలుకొని జూన్ 12 వరకు నిర్వహించబడుతున్నది. ఇందులో భాగంగా ఈ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మే 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు రైతు వారోత్సవాలు అగ్రికల్చర్ వీక్గా ప్రభుత్వము నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమము మరి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ప్రోత్సాహంతో మన గౌరవనీయులు శాసనసభ సభ్యులు తాండూరు గారి ప్రోద్బలంతో ఈ కార్యక్రమము తాండూరు పట్టణం నుంచి ప్రారంభించాలని చెప్పేసి మన వ్యవసాయ శాఖ మంత్రి వారు నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమము మరి తాండూరు ఎమ్మెల్యే గారి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం మరి జిల్లాలోని అందరూ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లకు, ఆత్మ చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లకు, మాజీ చైర్మన్లుగా చేసినటువంటి చైర్మన్లందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని, అదేవిధంగా మార్కెట్ డైరెక్టర్లందరికీ కూడా ప్రోద్బలంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. సో వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి రైతులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. అదేవిధంగా వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ శాఖలైనటువంటి ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, మార్కెటింగ్ శాఖ, పశుసంవర్ధక శాఖ, ఫిషరీసు, తర్వాత కోఆపరేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఈ విధంగా వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులతోటి ఆ శాఖల పరంగా చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో లబ్ధి పొందినటువంటి రైతులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని తాండూరు నుంచి ప్రారంభించుటకు ఎంతో ప్రోద్బలంతో మరి అటు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా వివిధ శాఖల అధికారులతో మాట్లాడి కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు మరి ఎమ్మెల్యే గారు తాండూరు పట్టణంలో ఉన్నటువంటి ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ను నిర్ణయించి అక్కడ ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి అకామిడేషన్ అంతా కూడా మనము చూడడం జరిగింది. చైర్మన్ల గారి సమక్షం లోపల వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అకామిడేషను, అదేవిధంగా ఎంత సీటింగ్ కెపాసిటీ ఉన్నదనేది కూడా మనము గమనించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి అనుగుణంగా ఏర్పాట్లన్నీ చేసుకొని అందరి సహాయ సహకారాలతోటి పెద్ద మొత్తం లోపల రైతులను సమీకరించి ఈ కార్యక్రమము 4వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు ప్రారంభించేసి మధ్యాహ్నం వరకు కొనసాగించబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం లోపల వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు, అదేవిధంగా ఆయా శాఖల్లో లబ్ధి పొందినటువంటి రైతులందరూ కూడా పాల్గొంటారు. మరి ఈ కార్యక్రమానికి
ప్రజాప్రతినిధులందరూ కూడా సహకరించి తమ వంతుగా రైతులందరినీ కూడా పెద్ద మొత్తం లోపల ఈ కార్యక్రమానికి తీసుకురావాల్సిందిగా నేను మరొకసారి ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను కోరడం జరుగుతుంది. మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నెరవేర్చుటకు పూనుకున్నటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి నిజంగా వ్యవసాయ శాఖ తరఫున మరి వ్యవసాయ అనుబంధ శాఖల తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం లోపల మరి ఆయా శాఖలకు సంబంధించినటువంటి ప్రదర్శన క్షేత్రాలను కూడా మనము నిర్వహించడం జరుగుతుంది. స్టాల్స్ పెట్టేసేసి ఆ శాఖ పరంగా వాళ్ళు చేపట్టేటటువంటి అన్ని విషయాలను రైతులకు అర్థమయ్యే రీతిలో మనం స్టాల్స్ను కూడా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటకు మీ వంతుగా అందరూ సహకరించవలసిందిగా నేను మీ అందరినీ కోరడం జరుగుతుంది. తర్వాత ఎడిట్ చేసుకున్నాను. నేను జిల్లా వ్యవసాయ అధికారి వికారాబాద్ జిల్లా. నా పేరు రాజరత్నం. జిల్లా వ్యవసాయ అధికారిగా నేను పనిచేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా, మరి స్పీకర్ గారు కూడా, అదేవిధంగా ఇతర కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది. దాంతోపాటు మరి స్థానికంగా ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్లను, వైస్ చైర్మన్లను, మున్సిపల్ చైర్మన్లను, అదేవిధంగా మాజీ చైర్మన్లను అందరినీ కూడా కార్యక్రమం లోపల భాగస్వాములను చేసి వారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడము, అదే ఏర్పాట్లన్నీ కూడా వారి యొక్క సహాయ సహకారాలతోటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరొకసారి కోరడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు 4వ తారీఖు నాడు ఇక్కడికి తాండూరు ప్రాంతానికి రావడం జరుగుతుంది. రైతు ఉత్సవాల వారోత్సవాల సందర్భంగా అలాగే జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అలాగే మన పక్కన ఉన్నటువంటి మన స్పీకర్ గారు, అలాగే మన ఏఎంసీ చైర్మన్లు అందరూ, ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్స్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కూడా అందరూ పాల్గొని, రైతులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి రైతును కూడా ప్రతి గ్రామాల నుంచి రైతులని సమీక్షించి అందరినీ కూడా మనం అక్కడున్న టైం 9-10 గంటల ప్రాంతం వరకు ఎస్విఆర్ గార్డెన్ నందు మన మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, స్పీకర్ గారు, అలాగే జిల్లా మంత్రివర్యులు అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అఫీషియల్ కూడా అత్యధికంగా